శేఖర్ గారు నాకు ఒకటి అర్థమైంది, మీ ప్రాబ్లం చెప్పలేక చెప్పారు. బట్ మీరు ఒక పని చేయండి, వన్ సైడెడ్గా మనం వినలేం కదా, ఒకసారి మీ వైఫ్ ఏమంటుందో కూడా ఒకసారి విందాం. ఆమెను ఒకసారి ఒక కాన్ఫరెన్స్ కాల్ అనుకోండి తీసుకొని, ఇప్పుడు మీరు ఎలాగో బయట ఉన్నాను అంటున్నారు కదా, ఇంట్లోంచి వచ్చానన్నారు కదా, సో ఆమెకు ఒకసారి కాల్ చేయండి, కాన్ఫరెన్స్ పెట్టి డైవర్స్ గురించి అడిగి చూడండి, ఆవిడ ఏమంటుందో విని దాన్ని బట్టి సొల్యూషన్ ఇద్దాం. ఆ పని చేస్తారా? నేను మ్యూట్లో పెడతాను, మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఒకసారి విందాం ఆ వాదన ఏంటో. చెప్పు. అదే మా సమస్య గురించి నేను లాయర్ గారికి పెట్టాను. ఏంటి? మన ఇద్దరు సమస్య గురించి లాయర్ గారి దగ్గర చెప్పడం జరిగింది. మన సమస్య గురించి లాయర్ గారి దగ్గర చెప్తారా? ఎవరిని అడిగి చెప్తారు మీరు? మరి నువ్వు చేసిన బాగోతులన్నీ అలా చూస్తూ ఊరుకోమంటావా? ఏం చేశానని? నువ్వు నా కన్న తండ్రితో నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని ఏం చేశానని అడుగుతున్నావు. చూసారా? చూసారా? ఉందా? చూస్తాను కదా, రూమ్ లో నేను చూసాను కదా, మీ ఇద్దరిని చూస్తాను కదా. రూమ్ లో ఉంటే మాత్రాన రూమ్ లో మీరు అర్ధనగ్నంగా ఉండడం చూస్తాను కదా, ఇంకంతకంటే ఏం కావాలి ఆధారం? అబద్ధాలు చెప్పకండి. అబద్ధాలు కాదు, నిజం. నా దగ్గర ఉన్న ప్రూఫ్ వదిలించుకోవడానికి మీరు ఇలా నిందలు వేయడం ఏమన్నా బాగుందా? ఆధారాలు ఉన్నాయి. ఒక తండ్రి మీదనే తండ్రితో పెట్టుకోవడానికి సిగ్గులేందని నువ్వు. నేను మాటలు జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్త కాదు, నువ్వు చేసిందని విలువగా మాట్లాడద్దు. చేసిందని జాగ్రత్తగా మాట్లాడు. చేసిందని నువ్వే అంత ఇదిగా కళాఖండ్గా మాట్లాడితే ఏ తప్పు చేయలేని వాడిని కల్లారా చూసుకోండి. నేను ఎలా మాట్లాడాలా చెప్పు? మీరు ఎలా చెప్తారు నేను తప్పు చేశానని? నేను కల్లారా ఎట్లా చెప్తావు నువ్వు అసలు? ఎట్లా చెప్తావు నువ్వు అసలు? రోజు ఇద్దరిని నేను రెడ్ హ్యాండ్ చూశాను, దాని దగ్గర రికార్డు, నా దగ్గర ఉంది రికార్డింగ్. ఏమని అంటే అన్ని నువ్వు సీసీ కెమెరాలు అన్ని పెట్టేసినావా? చేశాను నేను. సీసీ కెమెరాలతో చేశానా, లేదంటే నా ఫోన్ కాల్ లో చేశానా, లేకపోతే నా ఫోన్ మొబైల్ లో చేశానా, ఇవన్నీ నీకు అనవసరం. నా దగ్గర ఆధారాలు దగ్గర నేను ఏం ఆధారాలు ఉన్నాయి చూపించు. ఆధారాలు నీకు బెదిరిస్తున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావు? నేను బెదిరిపోతా అనుకుంటున్నావా? ఎవరికైతే చూపించాలో వాళ్ళకి చూపించాను. వాళ్ళకి చూపించుకోపో. ఏం చేయాలనుకున్నావు నువ్వు అదే చేసుకో. నువ్వు మా నాన్న వేసే వేషాలన్నీ నాకు తెలుసు. మీ ఇద్దరు కలిసి తెలుసు, అవన్నీ అనవసరం. నువ్వు డ్రైవర్ కి ఉబే అయ్యి నువ్వు సంతకం పెడితే ఇద్దరికి నువ్వు పెట్టమంటే నేను పెడతాను అనుకున్నావా? ఏంటి పెట్టేది? ఏం చేసుకుంటా చేసుకో. నేను జీవితం సాధించలేను. ఇంకా అనవసరం నీ క్యారెక్టర్ లేనప్పుడు ఆయన ఆడదాంతో ఉండవలసిన అవసరం నాకు లేదు. అనవసరం. ఇంకా అంటే నువ్వు చెప్తే నేను వింటా అనుకున్నావా? నువ్వు వినాలి. ఎందుకు పెళ్లి చేసుకున్నప్పుడు చచ్చేంత వరకు భరించాలి, తప్పదు. నువ్వు సంతకాలు పెట్టమని నేను ఎందుకు పెడతాను అసలు? బజారుగా నేను ఆదరించడం. మాటలు జాగ్రత్తగా మాట్లాడమని ముందే చెప్పిన. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు. నువ్వేంతో ఆదేశంగా మాట్లాడితే కలరా చూశాను కదా మా నాన్న. నిన్ను కూడా ఏంటి నువ్వు చేసేది? చెప్పద్దు. ఇద్దరు కదా నా దగ్గర రికార్డింగ్ ఉందంటున్నాను కదా, నా దగ్గర రికార్డింగ్ ఉంది. మొత్తం చూపించు. రికార్డింగ్ ఏమున్నాయో, నీ వీడియోలు ఏమున్నాయో నాకు అన్ని చూపించు. అంతా మర్యాదగా డైవర్స్ ఇస్తే ఇద్దరికి క్షేమం. అది అంటే డైవర్స్ ఇచ్చి ఇంటి పరువు తీసుకుందాం అనుకుంటావా? ఎవరి ఇంటి పరువు తీస్తావు నువ్వు? పరువా లేకుంటే ఎవరి పరువు తీస్తావు? అంటే అలా ఆలోచిస్తున్నావు. ఆ రకంగా ఏరియాలా ఏం చేస్తారంటే ఒకవైపు ఏమో నాన్న, ఒకవైపు భార్య, ఏ విధంగా ఇది పరువు పట్టుకుంటారు. మరి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? అసలు ఇప్పుడు ధైర్యం ఉందా? ఇప్పుడు మహానటి బాబోయ్ ధైర్యం ఉందా? మీ మొహాలు మీలాంటి వ్యక్తుల మధ్య ఉండాలనుకుంటలేదు నేను. ఇంకా నా జీవితం ఏం చేస్తావు నువ్వు? ఉండకుండా ఏం చేస్తావు? ఉండాలి ఇక్కడే. గచ్చినంత వరకు ఇక్కడే ఉండాలి. నేనైతే డైవర్స్ ఇవ్వను. మామూలుగా రాష్ట్రాలు చేసుకుంటూ అవి చూసుకుంటూ నేను పూర్తి ఉంటావా నన్ను? సరే సరే మాట్లాడదాం. హలో 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 హోల్డ్ అండి, ఒక్క నిమిషం. ఎవరు? అనిత గారు నమస్తే అండి. హలో ఎవరండి? నా పేరు అనుష అండి. మేము లీగల్ టాక్ నుండి కాల్ చేసాం. మీ కన్వర్జేషన్ అంతా మనం వింటున్నాం అనమాట. చాలా బాగా మాట్లాడుతున్నారు, పరువు తీసుకోకూడదు అని చెప్పేసి. మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? అసలు మిమ్మల్ని ఎవరండి మధ్యలో రమ్మన్నారు? మధ్యలో కాదమ్మా, మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? అవును అనిపిస్తుంది. అయినా మీరెవరండి అడగడానికి?
పర్సనల్ విషయాలు మీరు ఎందుకు వస్తున్నారు? మేమెవరో తర్వాత చెప్తాను, కానీ మీరు చేసింది కరెక్ట్ కాదు అనిత గారు. ఇప్పుడు ఆయన మీరెవరండి చెప్పేది? మీ హస్బెండే లీగల్ సొల్యూషన్ కోసం మీ హస్బెండే అప్రోచ్ అయ్యారు. మాకు ఇక్కడ ఒక అడ్వకేట్ ఉన్నారు, మేము ఇప్పుడు మీడియా తరఫు నుండే మాట్లాడుతున్నాం. నమ్మడం అంటే గుడ్డిగా ఎవరు నమ్మరండి. ఇప్పుడు కన్వర్జేషన్ విన్నాం, మీ స్టోరీ అంత తెలుసు, ఆయన ఎవిడెన్స్లతో రెడీగా ఉన్నారు. ఆయన దగ్గర ఉండే ప్రూఫ్లు ఉన్నాయండి. ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అవునండి, నేను చేసింది కరెక్ట్. ఏముంది మీరు తప్పడానికి అసలు మీరెవరు? సరే ఒక నిమిషం మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. శేఖర్ గారు చెప్పండి మేడం. సరే ఇప్పుడు మీకు డైవర్స్ కావాలి అంతే కదా, మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు మన లాయర్ గారు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతారు, ఒకసారి వినండి ఇద్దరు. లాయర్ గారు ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆవిడ చేసింది నేను చూశాను అంటున్నాడు. ఇప్పుడు ఈ ఎవిడెన్స్లు ప్రొవైడ్ చేస్తే ఆయనకి డైవర్స్ వస్తాయా? 100% వస్తాయండి. ఇప్పుడు శేఖర్ గారు మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉందంటున్నారు కదా, ఆ ఫుటేజ్ పట్టుకొని మీరు బేస్డ్ ఆన్ అడల్టరీ అనే ఒక గ్రౌండ్ కింద మీరు డివోర్స్ తీసుకునే అవకాశం ఉందండి మీకు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఆయనకి అవకాశం ఉంది అనిత గారు, మీరు చేసిన తప్పు దొరికిపోయారు, కొంచెం ఇవ్వదంట. మీరు ఇచ్చే అవసరం ఏం లేదు మేడం. మీరు కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఎవిడెన్స్ అనిత గారు లాయర్ గారు చెప్తున్నారు, ఒకసారి వినండి. మీకు సంబంధించిన ఎవిడెన్స్ కనుక ప్రూవ్ అయితే కంపల్సరీ కోర్టు అనేది కంపల్సరీ డివోర్స్ డిక్లేర్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? మీ ఇక్కడ ఫస్ట్ విను అనిత, విను గారు అంటే బాగా విను. నువ్వు చేసింది చండాలమైన పని, ఫస్ట్ విను. నువ్వు ఆయన బెదిరించిన ఈ కాల్ రికార్డింగ్ ఒకటే కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇంతకు ముందు నువ్వు ఆయనతో మాట్లాడిన ప్రతి కన్వర్జేషన్ ఆయన సబ్మిట్ చేశారు. అర్థమవుతుందా? మర్యాదగా మాట్లాడుతున్నాం, మెల్లగా మాట్లాడుతున్నామని. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి అనిత, ఫస్ట్ నేను చెప్పేది విను. ఇక్కడ నువ్వు చేసిన తప్పు బేస్ చేసుకుని ఆయనకు డైవర్స్ ఖచ్చితంగా వస్తాయి. అది నువ్వు కాదన్నా ఇప్పుడు లాయర్ గారు చెప్పారు, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన తీసుకుంటాడు. కానీ ఇక్కడ చండాలమైన విషయం ఏంటంటే, నేను మాట్లాడకూడదు అనుకున్నాను, ఈ దరిద్రమైన కారణం పెట్టి మీరు కనుక డివోర్స్ తీసుకుంటే జనానికి అసలు మీరు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? సొసైటీలో చాలా రాంగ్ ప్రొజెక్షన్ పోతుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఆయన బెదిరిస్తున్నావు, పరువు పొద్ది అని నీ పరువు కూడా పోతుంది, అది గుర్తుపెట్టుకో. ఆయనకు ఒక్కడికే కాదు అక్కడ పోవాల్సింది. అట్లా చెప్తారండి మీరు అసలు. ఆయన ఇలా ఫోన్లు మాట్లాడుతుంటే రికార్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నువ్వు చేసేది కరెక్ట్ కానప్పుడు హలో అనిత ఒక్క నిమిషం హోల్డ్. నువ్వు చేసేది నీకు ఎలా కరెక్ట్ అనిపిస్తుందో ఆయన చేసేది కూడా ఆయనకు కరెక్ట్ అనిపిస్తోంది. ఆయన ఏం అనట్లేదు, ఈ చండాలమైన రిలేషన్లో నేను ఉండలేను, నేను బయటికి వెళ్ళిపోతాను, నా లైఫ్ నేను చూసుకుంటాను, మీ ఇద్దరు మొహాలు చూసి ఉండలేకపోతున్నానని చెప్తున్నాడు. అర్థమవుతోందా? శేఖర్ గారు మీరు మాట్లాడండి. శేఖర్ గారు లైన్ లో ఉన్నారా? చెప్పండి మేడం. అదిగో ఇప్పుడు అనిత గారి ఇది లేకుండా కూడా మీకు డైవర్స్ వస్తుందండి, మరి అలా ఫైల్ చేసుకుంటారా మీరు? చేస్తాను మేడం, ఆవిడతో ఉండకూడదండి ఇంకా. కానీ ఒక విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మీరు మీ ఫాదర్ అండ్ మీ వైఫ్ మీద అలిగేషన్ చేస్తున్నారు. ఓకే, మీ ఫాదర్ అండ్ అలిగేషన్స్ అనేది మీరు పిటిషన్లో మీరు మెన్షన్ చేసినా, లేకపోతే మీకంటే ఒక ఫ్యామిలీ అనేది రిలేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకే, మీరు అవన్నీ ఆలోచించుకొని బిహేవ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, వాస్తవంగా ఉందా లేకపోతే మీరు అలిగేషన్ చేస్తున్నారా అనేది ఒకటి మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి ఒకటి. రెండోది ఏంటంటే, ఒకవేళ ఆవిడ ఇది నిజంగానే చేసి దబాయిస్తుంది, లేకపోతే వేరే ఇంకేమైనా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటే మీరు డైరెక్ట్గా మీరు కోర్టును అప్రోచ్ కావచ్చు. మీరు బేస్డ్ ఆన్ అడల్టరీ గ్రౌండ్ కింద మీకు డివోర్స్ వస్తుందండి. ఆయన ఎవిడెన్స్ ఉంది, ఆయన ఫిక్స్ అయింది, ఆవిడ దబాయిస్తుంది అంతే, అదే రీజన్, ఇంకేం లేదు. ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. ఇప్పుడు అనిత గారితో మాట్లాడాలి మనం, శేఖర్ గారితో కంటే కూడా. అనిత గారు ఒక కంక్లూజన్కి వచ్చేద్దాం. అనిత గారు మీకు అర్థమవుతుందో లేదో,
మీరు ఆయన పరువు తీస్తారా అని అడిగే బదులు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. అదే కదా, మీరు ఏం సాధించరు, లాస్ట్ కి ఆయన పరువు తీసినా మీ పరువు తీసినా ఒకటే అక్కడ. అర్థమవుతుందా? దీన్ని బట్టి ఒకసారి మీరు అన్నట్టు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీకు ఇప్పుడు బాబు ఉన్నాడు, పెద్దగా అవుతాడు, రేపు ఈ విషయం బయటకు వచ్చింది అనుకోండి, ఆ బాబు మొహం ఎట్లా చూస్తారు అనిత గారు? మీరు ఏం ఆన్సర్ చెప్తారు రేపు క్వశ్చన్ వేస్తే? బాగా బెదిరిస్తున్నారు మీరు. ఒక నిమిషం విను అనిత, విను అనిత, విను అనిత, విను నువ్వు ఫస్ట్. అనిత గారు ఫస్ట్ వినండి, మీరు చెప్పేది వినండి, వినిపించుకోవట్లేదు. మీరు బాగానే దబాయిస్తున్నారండి. నలుగురిలో దబాయించడం వేరు, కోర్టుకు వెళ్తే ఇష్యూ వేరు. అక్కడ మీకంటే దబాయించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు అవన్నీ ఫేస్ చేసి నలుగురిలో పరువు పోగొట్టుకొని ఈ ఇష్యూ బయటకు వచ్చి చుట్టాల ముందు అందరి ముందు మీ పరువు తీసుకొని ఆ బాబు ముందు మీరు తల దించుకొని బతకడం కంటే కూడా ఉత్తమమైన సజెషన్ ఏంటంటే మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వడమే బెటర్ ఇందులో. అంతే కదా సార్? మ్యూచువల్ గా కూర్చొని మీరు మ్యూచువల్ గా కూడా డివోర్స్ తీసుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే అండర్స్టాండింగ్ ని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు ఎందుకంటే శేఖర్ గారు చాలా ఆయన మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. ఆయన అసలు నేను బతకలేను అని నేను నాతో మాట్లాడినప్పుడు అయితే ఆయన ఒక రకంగా నేను వెగిసిపోయాను, నేను బతకలేను, బయట ఎప్పటికైనా తెలుస్తుంది, నేను చచ్చిపోతాను అంటున్నాడు. కూడా కలిసి ఉండట్లేదు కదా ఆయన. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు కదా, ఆయన్ని వదలొద్దు అనడానికి ఏంటి? వింటున్నావా అనిత? వింటున్నావా? నువ్వు ఫస్ట్ విను. నువ్వు మానసికంగానే కాదు. శేఖర్ గారు ఒక్క నిమిషం. శేఖర్ గారు నేను మాట్లాడతాను. నువ్వు నా జీవితం నుంచి విడిపోయావు అనుకో, నువ్వు సుఖంగా ఉంటావు, నేను సుఖం ఉంటావు, ఎవరు గొడవ వాడదు ఇంకా. అంతేగాని నువ్వు అనవసరంగా డిస్టర్బ్ చేసి నన్ను డిస్టర్బ్ చేసి నువ్వు డిస్టర్బ్ అయ్యి ఇది చేయడం వల్ల ఏంటంటే నేను ఏం చేసుకోవాలంటే ఇంకా వద్దు. శేఖర్ గారు ఒక్క నిమిషం నా మాట వినండి, నన్ను మాట్లాడినివ్వండి మీ ఇద్దరు. అనిత గారు వింటున్నారు కదా, ఒక మనిషిని అంత హింస పెట్టడం కరెక్ట్ కాదు. మీరు మరి మీకే అందులో వచ్చిన లాభం ఏంటో మాకు తెలియదు, కానీ కనీసం అతన్నన్నా ఫ్రీ బర్డ్గా వదిలేసేయండి. అతని లైఫ్ అతన్ని బతకనివ్వండి. ఆయన్ని ఆల్రెడీ మీరు మానసికంగా మీకు అర్థం కావట్లేదు, మానసికంగా మీ భర్తను మీరు చంపేశారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీ డీటెయిల్స్ మాత్రం బయటికి రావు. కాకపోతే మీరు అందరూ బాగుండాలి, మంచిగా సెటిల్ చేసుకోవాలి మీ జీవితాన్ని. అర్థమైందా? అనిత గారు వింటున్నారా? మీరు కావాలి అంటే ఈ ఇష్యూ బయటికి రాకుండా మ్యూచువల్గా కూడా అండర్స్టాండింగ్ మీద కూడా విడిపోవచ్చు. మీరు భర్త కావాలి అనుకుంటే అటు ఆ రిలేషన్ వదిలేయండి. ఇప్పుడు అది అక్కడి దాకా లాగేశారు, తెగేదాకా లాగేశారు. పోనీ ఇప్పుడు ఆయనకు డివోర్స్ కావాలి అంటున్నారు, ఆయన్ని పట్టుకొని అట్లా వేధించడం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆలోచించుకొని ఆయనకి ఏం కావాలో అది చేయండి. లేదు కాదు కుదరదు అంటే ఆయన ఎలాగో ఇప్పుడు షో దాకా వచ్చి లాయర్ని కన్సల్ట్ అయిన వాడు బయటికి పోడా అండి? ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఇష్యూ చెప్తాడు, కోర్టు ఆ ఎవిడెన్స్లు పెట్టి ఒక నోటీస్ ఇస్తాడు, కోర్టులో కేసు వేస్తాడు. అప్పుడు పోయేది ఎవరు పరువు? మీ అమ్మ నాన్నల ముందు ఇలాగే తలెత్తుకొని నిలబడతారా మీరు? బాగా బెదిరిస్తున్నారు ఆయన్ని. సొసైటీలో ఏ మొహం పెట్టుకొని ఉంటావు అనిత? నాకు అర్థం కాదు. ఆ విషయం బయటకు వచ్చాక ఇప్పుడు ఆయన మ్యూచువల్గా వినండి శేఖర్ గారు ఒక నిమిషం మాట్లాడొద్దు మీరు. ఇప్పుడు మీరు ఇలా మ్యూచువల్గా తీసుకోవడం వల్ల మీ పరువే దక్కుతుంది, శేఖర్ పరువు కాదు ఇక్కడ పోయేది. అనిత మంచిగా చెప్తున్నాను, నువ్వు ఒక అమ్మాయివి, ఆడదానివి, రేపు అబ్బాయి ఉన్నాడు, సొసైటీని ఫేస్ చేయడం చాలా కష్టం. మరి ఇంత చండాలమైన నిందబడితే మాత్రం అసలు నువ్వు ఫేస్ కూడా చేయలేవు. నువ్వు ఇప్పుడు డబ్బులు ఉండొచ్చేమో, ఆ డబ్బులు నీకైతే శాశ్వతం కాదమ్మా. మీ మామగారు ఆయన ఏం మాయ చేసాడో మాకు తెలియదు, కానీ ఆయన ఎన్ని రోజులు బతుకుతారు, ఆయన ఆయుర్దాయం తీరిన తర్వాత మరి నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు సొసైటీని, అది కూడా చూసుకో. ఇప్పుడు బాగానే అండా ఉంది అని ఎగురుతున్నావు, ఆ కొడుకు మీద ఆయన కూడా బాగా రివర్స్ అవుతున్నాడంట. మరి ఫ్యూచర్లో ఆయన పోయిన తర్వాత మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఆ కొడుకు మొహం ఎట్లా చూస్తావు, నలుగురిని ఎట్లా ఫేస్ చేస్తావు, ఇవన్నీ కూడా ఆలోచించుకో బెదిరించే ముందు. నిమిషం పని అనిత చెప్పు. కుదరదమ్మా ఇంకా ఆయన లేదు ఆయన ఒక మనిషిని ఒకటి గుర్తుపెట్టుకో అనిత, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తావు, నీళ్ళు తాగించలేవు. ఇప్పుడు ఆయన మొహం ముందు అన్ని తప్పులు చేసి నువ్వు మాట్లాడిన విధానానికి నాకే చిరాకు వచ్చింది. ఆయన ఇంక వదిలేసేయండి, అది డిస్కషన్ అయిపోయింది. నేను ఇప్పుడు ఒకసారి శేఖర్ ఒక్క నిమిషం. అనిత గారు శేఖర్ గారు మీ ఇద్దరు వినండి, ఒకసారి లాయర్ గారికి ఇస్తాను. మీరు లీగల్గా ఎలాగా సెటిల్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు శేఖర్ గారు మా దగ్గరకు వచ్చిన అంశం అయితే అది మేము దానికి లీగల్గా ఆయన అడ్వైజ్ ఇస్తారు, అది ఫాలో అయిపోండి. ఓకేనా? హలో శేఖర్ గారు చెప్పండి సార్. ఉన్నారా మేడం అనిత గారు లైన్లో? చూడండి, ఇప్పుడు
మీరు ఏదైతే ఇష్యూ గురించి ఫేస్ చేస్తున్నారో అతను ఒక దగ్గర మీరు ఒక దగ్గర ఆల్రెడీ మీరు లీగల్లీ కాకుండా అన్అఫీషియల్గా మీరు విడిగానే ఉంటున్నారు అవునా? అంతే, ఇంకా విడిపోయినట్టే కదా అది. అంతే కదా. ఇప్పుడు మీరు అఫీషియల్గా మీకు డివోర్స్ రాలేదు కానీ మీరైతే విడిగానే ఉంటున్నారు. మీరు ఒక దగ్గర ఆయన ఒక దగ్గర, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. కాకపోతే ఇదే విషయాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన ఈ విషయాన్ని మీరు సరే అమికేబుల్లీ మీరు ఇద్దరు సెటిల్ చేసుకొని మర్యాదపూర్వకంగా ఒక పంచాయతీ పెద్ద మనుషుల పంచాయతీ పెట్టి కూర్చునే పంచాయతీ కాదు. చాలా చండాలమైన విషయం ఇది. ఎట్లా చెప్పుకుంటారు? వినిపిస్తుందా అండి? ఇది పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని తెంపే పంచాయతీ అసలు కాదు. మీరు ఆల్రెడీ మీరు ఎవిడెన్స్ ఉన్నది మీరు కలెక్ట్ చేసుకున్నారన్న చేతిన తర్వాత మీరు తర్వాత మీ మనసు మార్చుకొని ఉన్నా కూడా మీరు ఉండలేరు. ఓకే, ఆ విషయం మీకు కూడా తెలుసు. అనిత గారు, మీ హస్బెండ్ ఏం అలిగేషన్ చేస్తున్నాడు, ఏంది ఏం సంగతి, ఆ పూర్తి విషయాలు మీ ఇద్దరికి తెలుసు. మీ ఇద్దరి మధ్యలో వర్టికల్లీ ఎప్పుడో డివిజన్ వచ్చింది. ఓకే, డివిజన్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇవ్వను అని అంటే మీరు ఏ విధంగా ఆయనతో కలిసి ఉంటారు, ఆయన మీతో ఏ విధంగా కలిసి ఉంటారు? ఓకే, మీ సంసారం ఒకవేళ మీరు అట్లా కూడా కలిసి ఉన్నా కూడా పట్టి నామం పెడితే గుడెనకకు పోయి తూడిపేసుకున్నట్టు ఉంటుంది. సో మీరు ఏం చేసినా కూడా మీరు ఒక్క దగ్గర కలిసి ఉండేది అనేది పూర్తి స్థాయిలో అది సాధ్యం కాని పని. అది బలవంతంగా ఆయనని మీరు కట్టేయలేరు, మిమ్మల్ని ఆయన కట్టేయలేడు. ఓకే, మీరిద్దరు ఒక కంక్లూజన్కి వచ్చేసి మీకున్న సిచ్యువేషన్ సినారియోని బేస్ చేసుకొని మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మ్యూచువల్గా మీరు డివోర్స్ తీసుకొని మీ దారిలో మీరు ఉండండి, ఆయన దారిలో ఆయన ఉంటాడు. ఓకే, తర్వాత మీరు ఆయన అలిగేషన్ చేసిన విధంగా మీరు మామనే పెళ్లి చేసుకుంటారో లేకపోతే మీ జీవితం మీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ లైఫ్ ప్రకారం మీరు వెళ్తారో అనేది మీకు సంబంధించిన డిసిజన్. ఆయనతో ఉండమనండి, ఇంకా ఆయన వదిలేస్తే చాలు, పాపం బతికిపోతాడు అంటున్నాడు. అట్లా కాదు, మీరు మీకు సంబంధించిన గన్ వేల్చేది ఉంటే ఆయన భుజాల మీద ఎందుకు పెట్టి వేలుస్తున్నారు? మీరు మీకు సంబంధించిన విషయాన్ని మీకు నచ్చినట్టు మీరు బతకాలనుకుంటున్నారు కాబట్టి ఆయనని జరిపేసేయండి అఫీషియల్గా. అంతే, ఆయనని జరిపేసేయండి. ఆయనని మ్యూచువల్గా ఆయనకు డైవర్స్ ఇచ్చి మీరు ఏ తందానైనా వేసుకోండి. అంతే, నేను చెప్తాను, ఇంకా అంతేతో అయిపోయి మాట్లాడతాను. హలో అనిత, ఇప్పుడు బాధపడి ఏముందిలే కానీ ఇంకేడోకలే కానీ ఇప్పుడైతే నీకు లీగల్గా అయితే అర్థమైంది. ఇప్పుడు దాకా నువ్వేమనుకున్నావు, ఆయన ఎవరికి చెప్పలేడనే కదా ఇంత ఆడావు, అర్థమైందా? ఇప్పుడు ఆయన మా దగ్గరకు కాకపోయినా కూడా ఆయన ఎక్కడికైనా వెళ్ళి కూడా ఆయన డివోర్స్ తీసుకుంటాడు, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ పరువు ఎవరిది పోతుంది అన్నది కూడా నువ్వు ఒకసారి ఆలోచించుకో. నీ జీవితమే పాడైపోతుంది అనవసరంగా, నలుగురిలో అల్లరి అవ్వకు. నా సిన్సియర్ సజెషన్ అయితే ఇది, అంతే కదా సార్? ఎందుకంటే సొసైటీకి కూడా చాలా ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అంటే ఎలాగో ఈ షో ద్వారా బయటపడిపోయింది, కాకపోతే ఇంకెవరైనా కూడా చెయ్యకుండా ఉండడం కోసం మేము మాట్లాడాల్సి వస్తుంది, అర్థమవుతుందా? ఇది కొంచెం కొంతమందికి గుణపాఠం అవుతుంది అని మేము ఇష్యూ తీసుకోవాల్సి వచ్చింది. సో ముందు ఓకే శేఖర్ గారు, ఇంకా మీ జీవితం మీరు గడపండి. మీరు మెంటల్గా ఏం డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎలాగో జాబ్ ఉంది, మీ జీవితం మీరు గడపండి. ఇంకా ఆవిడ ఏం చేసుకుంటుంది అన్నది మీకు అనవసరం. మీరు అన్నట్టుగా మ్యూచువల్గా అయితే తీసేసుకోండి. ఓకేనా అనిత? ఓకే, ఇంకా అనిత ఆయన బెదిరియకమ్మా, బెదిరిస్తే నువ్వే నష్టపోతావు ఎక్కువగా, ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా, అర్థమవుతుందా? ఓకే, ఉంటానమ్మా. ఉన్నారు సార్, చెప్పండి. ఓకే అండి, వెల్కమ్ అండి, వెల్కమ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఉంటాను.